కొద్దిసేపటి క్రితం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అనేక అబద్ధాలు, అసత్యాలు, అవాస్తవాల్ని మాట్లాడుతూ తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టించేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తెలంగాణలో రోజు రోజుకి శాంతి భద్రతలు కరువైతున్నాయి అనేటువంటి కాంచి మొదలైంది. ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు బీఎస్పీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్ర శాంతి భద్రతల మీద, ఇప్పుడు వాళ్ళ నాయకత్వం మీద మాట్లాడినటువంటి మాటలన్నింటినీ కూడా ప్రజల ముందు పెడితే నాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు, నేడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని చెప్పేసి పుంకానులుగా చెప్పొచ్చు. ఈరోజు ప్రజాస్వామికంగా తెలంగాణలో ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణాన్ని కల్పించింది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాదా? నీకు కనిపిస్తలేదా ప్రవీణ్ కుమార్ గారు? ఆనాడు ధర్నా చౌకను ఎత్తేస్తే ధర్నా చౌకను పునరుద్ధరించి ఈరోజు అందరూ స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు చెప్పుకునేటువంటి అవకాశం ఇవ్వలేదా? ప్రొఫెసర్ అరగోపాల్ గారు మాట్లాడుతున్న ఎన్నో ఒక సందర్భంలో ఒక ఉపాధ్యాయ సంఘం మీటింగ్ పెట్టుకుంటుంటే ఆనాడు ఆ మీటింగ్ హాలుకు తాళం వేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి రాజ్యం ఆనాడు నడిచిందని చెప్పేసి చెప్తా ఉంటారు. అవన్నీ కూడా ఏది చూడనట్టుగా, ఏది జరగనట్టుగా ఈరోజు ప్రజాస్వామ్యం, శాంతి భద్రతలు కూని అవుతున్నాయని చెప్పేసి కూని రాగాల్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తీస్తా ఉన్నాం. ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి మేము సూటిగా అడుగుతా ఉన్నాం, నువ్వు ఒక ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసినావు, బీఆర్ఎస్ మూలంగానే పోక్సో కేసు ఆ న్యాయం జరిగింది ఆ బాధితులకు అని చెప్పేసి అంటున్నావు. అసలు ఎఫ్ఐఆర్ అయిన తర్వాతనేగా మీకు తెలిసింది. పిటిషన్ ఇచ్చి ఎఫ్ఐఆర్ అయిన తర్వాతనే నీకు విషయం తెలిసింది. విషయం తెలిసినాక నువ్వు మాట్లాడటం ప్రారంభించినావు. అదేదో నువ్వు వెలికి తీసి తీసుకుపోయి నువ్వు పోలీస్ స్టేషన్ తీసుకుపోయి కేసు పెట్టినట్టు మాట్లాడటం అంటే ఇలా నవ్వుతురు ప్రవీణ్ కుమార్ గారు. ఒక మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఏంది ఇంత దారుణంగా ఊడిగం చేసినట్టు మాట్లాడుతూ ఉన్నాడు, ఇన్ని అవాస్తవాలు మాట్లాడుతూ ఉన్నాడు, ఇన్ని అసత్యాలు మాట్లాడుతూ ఉండని చెప్పేసి తెలంగాణ సమాజం చూస్తూ ఉంది. ఈరోజు మేము బీఆర్ఎస్ మాట్లాడుకుంటే స్టేషన్ బెయిల్, అసలు పోక్సో కేసు బుక్ అయిన తర్వాత స్టేషన్ బెయిల్ వస్తుందా? కనీసం అవగాహన ఉన్నటువంటి మినిమం నాలెడ్జ్ ఉన్న ఎవరికైనా తెలుసు కదా, పోక్సో కేసు వన్స్ బుక్ అయిన తర్వాత రిమాండ్ కాకుండా జైలుకు పోకుండా స్టేషన్ బెయిల్ వచ్చినటువంటి దాఖలాలు ఎక్కడన్నా ఉన్నాయా? పోనీ నీ పీరియడ్లో అమ్మాయిలపైన అత్యాచారం చేసినటువంటి వాళ్ళకి ఇట్లా ఏమైనా స్టేషన్ బెయిల్ ఇచ్చినవా? నువ్వు ఇచ్చుంటే, రాజకీయ ప్రలోభాలకు లొంగి నువ్వు ఇచ్చిండుంటే చెప్పు, నేను ఇట్లా చేసినా. కానీ ఈరోజు నువ్వు మాట్లాడుతున్న భాష ఇంకేమంటావు? ఈరోజు నేను ఉద్యోగం తీసేయలేదు, నేనే ఉద్యోగాన్ని వదిలేసి మీలాంటి వాళ్ళ భరతం పట్టడానికి రాజకీయాల్లోకి వచ్చినాం. కేటీఆర్ భరతం పడతా, దొరగడీలు బద్దలు కొడతా, ఏనుగును ఆ దొరగడీలకు తీసుకుపోతా అని చెప్పినాం. మరి ఏనుగును తీసుకుపోయి దొరగడీల తాకట్టు పెట్టినావు కదా, నువ్వు పోయి దొరగడీల కాడ కాపులా ఉంటున్నావు కదా, ఆనాడు నువ్వే కదా మాట్లాడింది. కానీ ఆ దొరగడల్ని బద్దలు కొట్టింది మా రేవంత్ అన్న కదా, అహంకార గుండెల్లో గుణపాలు దించింది మా రేవంత్ అన్నే కదా, తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛనిచ్చింది మా రేవంత్ అన్నే కదా. మరి నువ్వేం చేసినావు? దళితుల ఆత్మగౌరవాన్ని తీసుకుపోయి దొరగడిల్లో తాకట్టు పెట్టినవు.
ఇలా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతుంటే నిజంగా నవ్వొస్తుంది. ఒకనాడు నా ఫోన్ ట్యాపింగ్ చేసిర్రు, నా ఫోన్ వింటుండ్రు, ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇది దుర్మార్గం, పౌరుని యొక్క హక్కుల్ని కాలరాయటమే, భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే అని చెప్పేసి రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి పాలకులు ప్రభుత్వం ఇది చేయటం కాదు అని చెప్పేసి ఆనాడు నువ్వే మాట్లాడినావు, నువ్వే పిటిషన్ ఇచ్చినావు. మళ్ళీ నువ్వు దొరగడిలో చేరిన తర్వాత పోయేసి ప్రభాకరరావు మంచోడు అన్నావు. అంటే ప్రభాకరరావు మంచోడు అని చెప్పిన వెంటనే నువ్వు ఎంత దిగజారిపోయినావో, ఎంత దీనమైనటువంటి స్థితికి పోయినావు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈ పరిస్థితులు చూసి మళ్ళీ పోలీసు అవతారం ఎత్తిన నేను అని అంటున్నాను. పోలీసు అవతారం ఎత్తవలసి వచ్చిన పరిస్థితి అంటున్నావు. అరే నువ్వు పోలీసు అవతారం ఎత్తినావు అంటున్నావు, నువ్వే రీజన్ చేసిన అంటున్నావు, నువ్వే పోలీసు అవతారం ఎత్తిన అంటున్నావు. అంటే పోలీసు అవతారం, ఏ పోలీసు అవతారం ఎత్తినావు? ఫామ్ హౌస్కు సెక్యూరిటీ ఇచ్చేటువంటి పోలీసు అవతారం ఎత్తినవా? లేదు, వాళ్ళు చేసినటువంటి పాపాలని, వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాల్ని కాపాడి ప్రొటెక్ట్ చేసేటువంటి పోలీసు అవతారం ఎత్తినవా? సిగ్గుపడుతున్నారు నీ మాటలను చూసి మీ డిపార్ట్మెంట్ వాళ్ళంతా. ఈరోజు గౌరవప్రదమైనటువంటి దేశంలోనే తెలంగాణ పోలీస్ ఒక శక్తివంతమైనటువంటి పోలీస్, దేశంలోనే తెలంగాణ పోలీస్ ఒక రోల్ మోడల్ పోలీస్, దేశంలోనే తెలంగాణ పోలీస్ ఈరోజు నక్సలిజాన్ని 100%గా లొంగుబాట్ల ద్వారా నక్సలైట్ల ఎఫెక్ట్ లేకుండా తెలంగాణను నక్సల్ ఫ్రీ రాష్ట్రంగా మార్చినటువంటి పోలీసుగా దేశంలో ప్రపంచంలో కొనియాడుతుంది. మన ఇంటెలిజెన్స్, మన ఎస్ఐబి, మన పోలీసు తెలివితేటల ముందు, మన పోలీస్ శక్తి సామర్థ్యాల ముందు దేశం మన వైపు చూస్తూ మనల్ని అభినందిస్తున్నటువంటి ఒక పరిస్థితి ఇలా దేశంలో ఉంటే, ప్రపంచంలో కూడా యాక్టివ్ పోలీసు తెలంగాణ పోలీసు అనేటువంటి ఒక గొప్ప పేరుంటే నువ్వు వాళ్ళ మనోభావాలని దెబ్బ కొడుతున్నావు. నువ్వెట్ట పోలీసువు? వాళ్ళ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నావు. నువ్వెట్ట పోలీసువు? ఇలా అరెస్ట్ చేసినటువంటి విజువల్స్ ఉన్నాయి, పోలీసు వెహికల్ ఎక్కించుకొచ్చినటువంటి విజువల్స్ ఉన్నాయి, పోలీస్ స్టేషన్లో తీసుకుపోతున్నటువంటి విజువల్స్ ఉన్నాయి, పోలీసు వాళ్ళు చెప్పినటువంటి స్టేట్మెంట్ ఉంది. కానీ పోలీసు వాళ్ళు చెప్పినటువంటి దాన్ని నమ్మవు, నువ్వు పొలిటికల్ లీడర్ చెప్పిన దాన్ని నమ్మేటువంటి ఒక దీనమైన స్థితిలో ఉన్నావు. అంటే నువ్వు ఎవరి ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నావు, ఎవరిని ఇది చేయడం కోసం మాట్లాడుతున్నావు మాకు అర్థం కావట్లేదు. అసలు ఇలా బీజేపీ మీద ప్రేమ ఉన్నది మీకు. నువ్వు డిమాండ్ చేయవలసింది దేశంలో బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి. మీ వైఖరి ఏందో స్పష్టం చేయమని చెప్పేసి దేశంలో ఉన్న బీజేపీ మీద మాట్లాడాలి. నువ్వు బీజేపీ మీద మాట్లాడవు, రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడతావు. మీకు బీజేపీకి ఉన్న దోస్తనం ఏంటి? మీకు బీజేపీకి ఉన్న అండర్స్టాండింగ్ ఏంటి? మొన్న పార్లమెంటులో నీకేమైనా సాయం చేసిందనేటువంటి ఒక లోపాయికరమైనటువంటి ఒప్పందం చేసుకుందనేటువంటి ప్రేమ ఉందా? కాబట్టి ఇలా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, నువ్వు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదనేటువంటి ఒక సూచన నీకు ఇయ్యదలుచుగా ఉన్నా. ఇలా నువ్వు ఆనాడు కేసీఆర్ మీద, కేసీఆర్ ప్రభుత్వం మీద నువ్వు మాట్లాడిన మాటలు, నువ్వు వాడిన భాష, నువ్వు వాడినటువంటి పదాలు ఇవన్నీ లోపాయికరమైన ఒప్పందంతోనే ఏమైనా జరిగిందా? ఆనాడు జరిగినటువంటి మొత్తం కూడా మీకు తెలిసే జరిగిందా? బాజాప్తుగా మా ముఖ్యమంత్రి గారు ఎఫ్ఐఆర్ అయిన కానించి బాధితులకు న్యాయం చేసేటువంటి పక్షపాతిగా మా ముఖ్యమంత్రి గారు ఉన్నాడు. గతంలో ఎన్నడూ ఎక్కడ జరగని విధంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయినప్పటికీ కూడా వాళ్ళ ఇల్లును సోదా చేసి పట్టుకోవడానికి ఇల్లును రూమ్ సోదా చేసిండ్రు, హైదరాబాద్లో సోదా చేసిండ్రు, వాళ్ళ బంధువుల ఇళ్లలో సోదా చేసిండ్రు. ఇలా వెతికి భగీరథను పట్టుకొని చట్టం ముందు నిలబెట్టిరు. దీన్ని ఇంత పారదర్శకంగా మా ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉంటే ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఇంకా అదనంగా కొన్ని సెక్షన్లు చేర్చారు. ఇది మాకు ఆ కేసు పట్ల, బాధితురాల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి, నిజాయితీ.
మా పోలీస్ డిపార్ట్మెంట్కు మా ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి నిజాయితీ. ఈ చిత్తశుద్ధి ఈ నిజాయితీని ముఖ్యమంత్రి గారి కమిట్మెంట్ను తెలంగాణ సమాజం కొనియాడుతుంది. బీఆర్ఎస్ వాళ్ళు కాకిగోల తప్ప వారు చేసింది వాళ్ళు చేస్తుంది ఏమి లేదనేటువంటిది తేలిపోతుంది. కాబట్టి ఇవాళ మా ముఖ్యమంత్రి మీద నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, మా ముఖ్యమంత్రి నువ్వు క్రిటిసైజ్ చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఉడత ఊపులకు తాడి చెట్టు కదలదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి మేము చెప్తా ఉన్నాం, నీ మీద ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది, నేను అసలు పట్టించుకోవద్దన్నాడు ముఖ్యమంత్రి గారు. మాకే నీ భాష, నీ పదాలు, నీ విధానం చూస్తూ ఉంటే అరే నువ్వు తెలంగాణ సమాజానికి ఏం సందేశం ఇస్తున్నావు, పోలీస్ డిపార్ట్మెంట్ని ఎందుకు నువ్వు నిర్వీర్యం చేస్తున్నావు, అసలు నీకేమన్నా మైండ్ దొబ్బిందా అనేటువంటిది మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నీ భాష చూస్తేనే మాకు నీ మైండ్ దొబ్బింది అనేది అర్థమవుతా ఉంది. నేను పోలీసు ఉద్యోగం వదులుకోలే, నేనే రాజీనామా వదిలేసిన, మళ్ళీ నేను పోలీసు అవతారం ఎత్తిన, వీళ్ళ భర్తం పడతా వాళ్ళ భర్తం పడతా. అసలు ఎవరు భర్తం పట్టవలసిన అవసరం లేదు. నీ ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళ భర్తం పట్టు. నువ్వు నీ ఫోన్ను ట్యాపింగ్ చేసి నీ ఫోన్ని సీక్రెట్గా విని నీ యొక్క పౌర హక్కుల్ని, నీ మానవ హక్కుల్ని, నీ వ్యక్తి స్వేచ్ఛను కాలరాసినటువంటి వాళ్ళ భర్తం పట్టు. వాళ్ళకు భజన చేయకు, వాళ్ళ భర్తం పట్టు, వాళ్ళ భజన చేసుడు మాని. అప్పుడు నీకు తెలంగాణ దళిత సమాజం కానీ తెలంగాణ సమాజం కానీ నిన్ను గౌరవిస్తుంది. మాట మీద నిలబడ్డాడు, మాట తప్పలేదు, మడిమే తిప్పలేదు అని చెప్పేసి నేను గౌరవిస్తాను. అంతేగాని నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బాగోదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అయితే వెయిటింగ్ న్యూస్లో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది ఒక బాధ్యతమైనటువంటి రాష్ట్ర దేశంలో హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నావు, బాధ్యతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు చట్టాన్ని పరిరక్షించి కాపాడవలసినటువంటి బాధ్యత మీ పైన ఉన్నది. మీ కొడుకును బేషరతుగా అరెస్ట్ చేపి చట్టం ముందు చట్టానికి ఒప్పజెప్పని చెప్పిండు. ఆ క్రమంలో పోలీసులను కూడా ఇమ్మీడియట్లీ ఏడున్న దోషిని తీసుకొచ్చి చట్టం ముందు నిలబెట్టాలని చెప్పేసి చెప్పిండు. వేగంగా తీసుకొచ్చారు, వేగంగా అరెస్ట్ చేశారు, వేగంగా కోర్టు ముందు పెట్టిర్రు. ఇది మా నిజాయితీ.